మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన పరలోకము ఉన్న మా దేవ, మా ప్రభు దినములో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మీ యొక్క విలువైన మాటలను మేము నేర్చుకోవాలని, ఆ మాటల ప్రకారంగా మేము జీవించాలని, మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు నడవాలని, అందుకే ఆయుష్ను మాకు ఇచ్చారని మేము గుర్తుకు చేసుకుంటూ మా ప్రభు చేసిన త్యాగమును క్షణక్షణము ఆలోచన చేసుకుంటూ మా హృదయ అంతరంగమును వాటిని దాచుకుంటూ మీరుండే మహాలోకానికి ఎలా లాభమో పరిశుద్ధులు మార్గదర్శిగా నిలబడిన మా ప్రభును చూసుకుంటూ ముందుకు నడవగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఏ మాటలైతే మా సంఘానికి అవసరమో, ఏ మాటలైతే మా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పురుకొల్పించే విధంగా మీరు రాసి పెట్టారో, ఆ మాటలు మేము ఆలోచన చేయుచుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి. వెళ్ళిపోతున్న మీ పిల్లలకు చక్కటి మనసును కూడా వాళ్ళకి ఇచ్చి వాటిని నెమరు వేసుకుని ధన్యతను ప్రసాదించమని యేసు ప్రభువు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను. పరలోకము ఉన్న మా కన్న తండ్రి. ఆమేన్. ఒక మంచి పిల్లల దేవుని వలన దేవుని యొక్క విలువైన మాటలు మనం ఆలోచన చేసే ముందు మీకు కొద్దిగా మీరు బాగా ఆలోచన చేయాలి. ఏంటిది ఆలోచన చేయాలని చెబుతున్నానంటే, మనం ప్రతి వారం ఏదో ఒక విలువైన మాటలు మనం వింటున్నామో, ప్రతి వారం మనం దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క దయతో ఆయన సంకల్పాన్ని తెలుసుకోవడానికి ముందు కొనసాగుతూ వెళ్ళిపోతున్నాం. చూడండి, మరి అలాంటప్పుడు ఏ మాటలైతే దేవుడు మనకు రాసి పెట్టాడో, ఏ మాటలైతే ఆ మాటలను మనం గ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడో, ఆ మాటలు మనము చదవడం కాదు, నేర్చుకోవడము, సాధనము చేయడము ఇంపార్టెంట్. ప్రేమ దేవుని వల్ల ఇంపార్టెంట్. అంటే దేవుని మాటలను పాటలుగా చెప్పుకుంటున్నామంటే ఆ పాఠంలో ఏదో ఆంతర్యం ఉంది. దేవుని మాటలను పాటలుగా పాడేవారు కూడా ఉన్నారంటే ఉన్నారు. ఎందుకలా పాడుతున్నారంటే ఏదో ఆంతర్యం ఉంది. ఏంటిది ఆంతర్యం అంటే, ఒక మనిషి మారాలి, ఒక మనిషి ప్రభులో నిలబడాలి, ఒక మనిషి పరిపూర్ణలో ముందుకు కొనసాగబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ కూడా ప్రతి సంఘాలలో కూడా వాక్యం చెప్పడం చూస్తున్నాం, కానీ పాఠం అనేది విధంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. చూడండి, ఒక పాఠము తీసుకొని చెప్పే విధంగా ఎవరు లేరు. కానీ చదువుతున్న విద్యార్థులకు ఎన్నో పాఠాలు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అలాగే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని ఎన్నో రకాలుగా పాఠాలు ఉంటాయి. ఎందుకు పాఠాలుగా వాళ్ళకి ఎందుకు రాయించాడు అంటే అర్థం చేసుకోవాలి. ఒక పాఠం మీద వారి పరిపూర్ణం సాధించాలి. అలా సాధించినప్పుడు రాబోయే కాలంలో ఆ పిల్లలకు పరీక్ష పెట్టినప్పుడు ఏమవుతుంది, పరీక్షలో వాళ్ళు నేర్చుకునేది రాస్తారు. ఒకటి గుర్తు చేసుకోవాలి. రెండవది, మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు పాఠం అనే పేరు లేకుండా రాసుకుంటూ పోతే ఇది ఏ పాఠము, ఏ సందర్భము, ఏ మాట అనేది, ఏ ప్రశ్న అనేది విద్యార్థులకు అర్థం కాదు. దేవుడు కూడా అలాంటి జ్ఞానం మనకి ఇచ్చారు. చూడండి, దేవుడు కూడా అలాంటి జ్ఞానం మనకి ఇచ్చారు. మనం ఎందుకు పాఠాలుగా చెప్పుకుంటున్నామంటే ఆయన మనసు తెలుసుకోవడానికి, ఆయన మనసును తెలుసుకోవడానికి పాఠాలుగా మనం ముందు కొనసాగుతూ ఉంటున్నాం. చూడండి, ప్రేమ దేవుని వల్ల కొద్దిగా లోతుగా వెళ్ళి ఆలోచన చేద్దాం. ఈ ప్రపంచము ఈ ప్రకృతి చక్రాన్ని చూసి ఏం చేస్తుందో తెలుసా, నేర్చుకొని ఈ ప్రపంచాన్ని కొన్ని తెలియని విషయాలు కొంతమంది చెప్పేవారు జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులకు మరొక పేరు కూడా ఉంది, శాస్త్రవేత్తలు అని కూడా అంటారు. మరి అలాంటి శాస్త్రవేత్తలు ఈ ప్రకృతి చక్రాన్ని చూసి ఫలానా ఆకాశ మండలంలో నీటి జాడలున్నాయి, చంద్రుడి పైన, అంతేకాదు మరొక గ్రహం పైన కూడా నీటి జాడలున్నాయి అని చెప్పేవారు ఈరోజు జ్ఞానులు, శాస్త్రవేత్తలు మనకు కనబడుతున్నారు. మరికొంతమంది సముద్రాలకు వెళ్ళి, సముద్రం లోపలకు వెళ్ళి జీవరాశుల పుట్టుక గురించి, జీవం అనేది ఈ విధంగా ఉద్భవించింది అని చెప్పేవారి గురించి కూడా ఈరోజు అనేక మంది జ్ఞానులు ఉన్నారు. చూడండి, ప్రభువున దేవుని వల్ల జీవరాశి పుట్టుక గురించి తెలుసుకుంటున్నారు.
అంతరిక్షంలో ఫలానా అడుగుజాడలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే అవి అక్కడ ఎందుకున్నాయి అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. చూడండి, సముద్రంలో జీవరాశులు వెతుకుతున్నారు. ఆ సముద్రంలో జీవరాశులు పెట్టింది ఎవరు మాత్రము తెలుసుకోలేకపోవటము బాధాకరమైన విషయం. చూడండి, కానీ మేము ఇది తెలుసుకున్నాము, ఇంత గొప్ప సంగతి మేము తెలుసుకున్నాము అనే విధంగా ఈ ప్రపంచము ఏం చేస్తుంది తెలుసా? గొప్పగా చెప్పుకుంటుంది. వాళ్ళ పేరు గొప్పగా ఈ లోకానికి ప్రకటన చేస్తున్నారు. చూడండి, కానీ దేవాతి దేవుడు ఈ ప్రకృతిని తాను కలిగించాడని, ఆ దేవాతి దేవుడు ఈ ప్రకృతి నియమాన్ని తాను కలిగించాడని ఆలోచన చేయలేకపోతుంది అని ఒక బాధ. చూడండి, 9 గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, ఆకాశంలో నక్షత్ర మండలాలు ఉన్నాయని చెప్పారు. అవి ఎందుకు ఉన్నాయని ఎవరైనా ఆలోచన చేశారని అడుగుతున్నాను. లేదు. అందుకే ఈరోజు ఒక అంశం మీ ముందుకు తీసుకొని వస్తున్నాను నేను. మూల పాఠాలు మర్చిపోతున్న దైవ స్వరూపాలు. మనం ఈరోజు నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే మూల పాఠాలు మర్చిపోతున్న దైవ స్వరూపాలు. అని ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు దైవ స్వరూపాలే, దేవుని పోలికగా పుట్టిన వారే. అవునంటారా కాదంటారా? ప్రతి ఒక్కరు దేవుని పోలికగా పుట్టిన వారేనా? చిన్న పెద్ద పిల్లక అందరు అంతే కదా, అందరు దేవుని పోలిక పుట్టిన వారే. మరి అలాంటప్పుడు దేవుడు చెబుతున్నాడు, మూల పాఠాలను మర్చిపోతున్నారు. దేవుడు ఈ ప్రకృతిలో ఎన్నో పాఠాలు పెట్టారంటే మన దేవుని వల్ల ఈ ప్రకృతిలో ఎన్నో పాఠాలు దేవుడు పెట్టారు. చూడండి, పాఠాలు చెబుతున్నారు కానీ పాఠాలకు పెట్టిన ప్రకృతి గురించి మాత్రము ఎవరు కలిగించేన్నారని చెప్పడం వాళ్ళు మర్చిపోతున్నారు. ఒకవేళ తెలిసినా కూడా చెప్పలేకపోతున్నారు. కానీ క్రైస్తవులు కూడా అలాంటి త్రోవలో ఉండకూడదని దేవుడు రాయించారు ప్రేమ దేవుని వల్ల. ఒక ఉదాహరణ ఉంది, మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 106వ కీర్తన 19-20 వచనాలు జాగ్రత్తగా మనము చూద్దాం. 106వ కీర్తన 19-20 వచనాలు జాగ్రత్తగా మనం చదువుతున్న ప్రేమ దేవుని వల్ల. జరుగుతున్న సందర్భం మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు సామ్రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు 400 సంవత్సరాలు పైబడి బానిసలో వాళ్ళు ఉన్నప్పుడు, ఆ బానిసలో నలిగి పోయినప్పుడు వారి మొర దేవుడు విని వారి మధ్యలోనే ఒక నాయకుడు పుట్టించారు. చూడండి, అలా నాయకుడు పుట్టించిన తర్వాత ఆ మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయిన తర్వాత, ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత, ఏ మాటలైతే ధర్మశాస్త్రము ఆ ప్రజలు హృదయాలలో ఉండాలని దేవుడు కోరుకున్నాడో పోయాడు. 40 రోజులు కనిపించలేకపోయాడు. స్వరం లేదు, ఏమీ లేదు మోషే యొక్క స్వరం. అందరూ అనుకున్నారట, ఇప్పుడు ఎలా వాళ్ళని నడిపించింది ఎవరు అని ఆలోచన చేశారంటే, వాళ్ళు నడిపించింది ఎవరో కాదు, ఇంకా ముందుకు నడిపించేది కూడా ఎవరు అని ఆలోచన చేశారంట. చేసినప్పుడు అహరోను దగ్గరికి వచ్చి, అహరోనా ఇప్పుడు ఎలా? ఎక్కడో ఉండవలసిన మన జీవితాలు ఐగుప్తు సామ్రాజ్యంలో సుఖంగా ఉండేవారట. కాకరకాయలు, గోకరకాయలు, ఈ కాయలు, ఆ కాయలు తినే బతుకుతుండేవారమట. మళ్ళీ అలాంటి బతుకు మా జీవితం ఒకప్పుడు అలా ఉంటే ఎర్రన్నులు తెచ్చి పాడేస్తారు, మాకు మార్గం ఎలా అని ఆలోచన చేశారట. చెప్పినప్పుడు అహరోను ఏం చేశాడు తెలుసా? అందరిలాంటి వాడే అహరోను. అహరోను అలాగనా అంటే మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి అన్నారు. ఆ బంగారం తీసుకుని ఒక పోత పోసాడు. పోత పోసిన తర్వాత ఒక ఆకారం వచ్చింది. ఆకారాన్ని సానబెట్టాడు. సానబెట్టిన ఆకారాన్ని ఇదే మన దేవుడు అని అన్నాడట. ఇదే మన దేవుడు అన్నాడట. అని ఆ దూడను చేసినందుకు తప్పంటారా? దూడను ఆరాధించినందుకు తప్పంటారా? చెప్పండి. దూడను చేసినందుకు తప్ప, దూడను ఆరాధించినందుకు తప్ప? చూడండి, దూడను చేయడం గొప్ప సంగతి కాదు, అది తప్పు కాదు. దూడను చేయడం గొప్ప సంగతి కాదు. ఆ దూడ ఉంది కదా, ఆ దూడనే మాకు ఐగుప్తుల నుండి నడిపించాడు.
ఆదుడనే మాకు ఎర్ర సముద్రం దాటించాడు, ఆదుడనే మాకు మన్నానిచ్చాడు, ఆదుడనే మాకు మాంసాన్ని ఇచ్చాడనే విధంగా వీరు ఆరాధించారట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, ఈ ప్రపంచం కూడా ఎలా ఉందంటే ప్రకృతి గురించి గొప్పగా చెప్తున్నారు, కానీ ప్రకృతి కలిగించిన దేవుని గురించి మాత్రం దేవుడిచ్చాడు జ్ఞానం, దూడ చేసే జ్ఞానం దేవుడిచ్చాడు అహరోనుకు. మళ్ళీ ఆ దూడ గొప్పదా, దేవుని జ్ఞానం ఇచ్చిన దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు. అది మర్చిపోయింది, అది మర్చిపోయి సందర్భం గురించి చెప్తున్నారు. చూడండి, దేవుని వల్ల ఏమంటారంటే తన మహిమా స్పందము గట్టిమైన ఎద్దు రూపముగా మార్చిది. మహిమ అంటే తన యొక్క గుణగణాలు, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గాంభీర్య తత్వమును వాళ్ళు ఎలా మార్చారంటే తెలుసా? గడ్డి మేయు ఎద్దు వలె మార్చిది. గడ్డి మేయు ఎద్దు వలె మార్చారు. అని దేవుని యొక్క మహిమను ఎలా మార్చేస్తారు తెలుసా? ఈరోజు ఎలా మార్చారో మీకు తెలుసు. ఈరోజు ఎన్నో ఆకారాలు ఉన్నాయి దేవుని రూపాలుగా కొలిసే ప్రపంచం ఈరోజు ఈ మానవ ప్రపంచం. తాంబేకు ఒక ఆకారము, కుక్కకు ఒక ఆకారము, నక్కకు ఒక ఆకారము, ఇంకా ఎన్నో ఆకారాలు ఉన్నాయి చెప్పవచ్చు, అవసరం లేదు మనకు. చూడండి, కానీ ఇక్కడ మహిమాస్పదంగా ఉండవలసిన దేవుడు ఒక గడ్డిమయు దూడగా చేసేసి ఇదే మన దేవుడు, ఇదే మన రక్షకుడు, ఇదే మన నాయకుడు అని చెప్పే విధంగా కేరింతలు గంతులు వేశారు. చూడండి, మన దేవుని వల్ల అది తప్పు అంట, అది తప్పంట మన దేవుని వల్ల. అది తప్పుగా ఉన్నా దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు మనల్ని, మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఒరే, ఎద్దు గొప్పదా, ఎద్దును చేసిన జ్ఞానం గొప్పదా? ఆ జ్ఞానం మర్చిపోతున్నా. సృష్టి గొప్పదా, సృష్టి చేసిన దేవుడు గొప్పోడా? దేవుడు గొప్పోడు. దేవుడి గురించి గొప్పగా ఎవరు చెప్పడం లేదు. సృష్టి గురించి మాత్రం ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహము, ఒక్కొక్క నక్షత్రము ఎంతో గొప్ప గొప్ప కనబడుతున్నాయి. అంతేకాదు, ఈ భూమి మీద కూడా ఎన్నో రకాల జంతువులు కనబడుతున్నాయి, అందంగా కనిపిస్తున్నాయి, నెమలులు కనబడుతున్నాయి, నయాగార జలపాతాలు కూడా కనబడుతున్నాయి, పచ్చదనం కూడా కనబడుతుంది. పచ్చదనం గురించి గొప్పగా చెప్తారు, కానీ పచ్చదనం కలిగించిన దేవుడి గురించి మాత్రం ఎవరు చక్కగా చెప్పరు. చూడండి కదా, ఎవరు చెప్పరు దేవుని మొదట. కానీ దేవుడు అంటున్నాడు, ఒరే, చెప్పవలసిన మీరు చెప్పలేకపోతున్నారు, అందుకే మీకు పాఠం నేర్పిస్తున్నాను. దేవుడు అంటారు దేవుని మొదట పాఠం నేర్పిస్తారు. ఎలా పాఠం నేర్పిస్తారు తెలుసా? మన కళ్ళ ఎదుట కలిగేటివే, మన కళ్ళ ఎదుట కనిపించేటివే వాటిని దేవుడు నేర్పిస్తారా? నేర్పిస్తారు. ఎలా నేర్పిస్తాడో ఒక మాట మనం చూసుకున్నప్పుడు దేవుని వల్ల 85వ కీర్తన 11వ వచనం. 85వ కీర్తన 11వ వచనం జాగ్రత్తగా చూద్దాం ప్రేమ దేవుని వల్ల. 85వ కీర్తన 11వ వచనం. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశముల నుండి నీతి పారజూచును. ఒక మాట బాగా వినండి. ఏమంటున్నారంటే కోరహ కుమారుడు ఒక మాట మనకు కనబడుతుంది. ఏమంటున్నట్టే భూమిలో నుండి సత్యం పుడుతుందట, ఆకాశము ఆయనను పారజూచును అని మనకు కనబడుతుంది. కొద్దిగా ఆగుదాం. ఇక్కడ భూమిలో నుండి సత్యం పుడుతుందా? భూమిలో నుండి చెట్లు పుడతాయా? చెట్లు పుడతాయి, అందరికి తెలుసు. భూమి నుండి చెట్లు పుడతాయా, భూమి నుండి సత్యం పుడుతుందా అని ఎవరైనా మీకు ప్రశ్న వేశారనుకోండి, ఏం బైబిల్ అయ్యా మీ బైబిల్? భూమిలో నుండి చెట్లు పుట్టాయని రాయాలి ఇక్కడ, కానీ భూమిలో నుండి సత్యం పుడుతుందా? అదే మీ దేవుడు గొప్పడు కాదే. మా దేవుడు చెప్పాడు భూమిలో నుండి చెట్లు పుడతాయని చెప్పారు, చెట్లు పుట్టాయి అని చెప్పారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? నెత్తి మీద పొంగేసుకొని, ఆడవాళ్ళు పురుషులైతే నెత్తి మీద చేతులు పెట్టుకొని నిజమేలే అని అంటారు. మీరు ఏమంటారు? నిజమేలే అంటారు. చూడండి, అంటారన్నారంటే ఖచ్చితంగా అంటారు. నేను ఒక మాట అడుగుతాను, కరెక్ట్ చెప్పండి. భూమిలో నుండి చెట్లు పుడతాయా, భూమిలో నుండి సత్యం పుడుతుందని అడుగుతున్నా మీకు నేను.
నేను గొప్పలు కాబట్టి అదే పుడతాను నాకు తెలుసు. ఎందుకంటే మనము ఆయన మనసుని ఇంకా చూడలేదు, ఆయన ఆలోచన ఇంకా మనం పసిగట్టలేదు. కాబట్టి మనం ఏమన్నా తెలుసా, అవే పుడతాయి, చెట్లే పుడతాయి. సత్యం ఎట్లా పుడుతుంది చెప్పండి? అట్లా సత్యం ఎట్లా పుడుతుంది చెప్పండి? దేవుని మాట ప్రకృతి వింటది. దేవుని మాట ప్రకృతి వింటది. మరి ప్రకృతి వింటే సత్యం పుట్టాలి కదా. సత్యం ఇక్కడ పుడుతుంది, చెట్లు పుడుతున్నాయి కదా. ఇక్కడ మీరు ఆలోచన చేయవలసిన ఒక మాట చెప్పాను మీకు నేను. ఏంటిది అంటే, సత్యము పుట్టు అని చెప్పాడు కాబట్టి సత్యం అంటే ఏంటంటే ఆయన మాటనే సత్యము. ఒకటి, ఆయన ఏం చెబితే అదే జరుగుతుంది. ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. నువ్వు మామిడి విత్తనాలు వేస్తే, మామిడి టెంకాయ వేస్తే ఈ భూమి ఏ చెట్టు మొలిపిస్తుందట కదా. నువ్వు గోధుమ గింజ వేస్తే ఈ భూమి ఏ చెట్టు మొలిపిస్తుంది? ఏ మూలక? గోధుమ మూలకనే. ఆ జొన్న గింజ వేస్తే, బీరకాయ వేస్తే, బెండకాయ వేస్తే, నువ్వు ఏ విత్తనం వేస్తే అదే విత్తనం ఈ భూమి ఏం చేస్తుంది తెలుసా? మళ్ళా తిరిగి అది నీకు మొలకేసి తీస్తుంది. సత్యం అంట. మరే నీళ్ళు సత్యం లేకపోవచ్చు, నాలో మాత్రం సత్యం ఉంది. ఈ భూమి చెప్తుంది నువ్వు ఏ విత్తనం వేస్తే అదే విత్తనం మొలకెత్తుతుంది కాబట్టి అది సత్యము. మళ్ళీ అబద్ధాలు ఆడేటోడు ఉండాలనుకోండి. భూమి కూడా నువ్వు కోరుకొని కోరుకొని కొన్ని మామిడికాయలు ఉన్నప్పుడు మన దేవుని కేజీ దాదాపు ₹1,00,000 అంట. ఒక మామిడికాయ, మామిడి పండు కేజీ ₹1,00,000 అంట. ఆ మామిడి టెంక దొరికి తక్కువ అంటే ఇక్కడ పక్క మనకు దొరికేది. అలా టెంకను, అలాంటి ఒక విత్తనాన్ని ఒక వ్యక్తి చేశాడు. అది అద్భుతంగా ఉంటుంది మామిడి పండు రుచి కూడా. అది చాలా ఆరోగ్యం అంట. ఆ ఆరోగ్యం ఎప్పుడైతే పిందెలయ్యాయో, ఎప్పుడైతే పండ్లు అవుతున్నాయో, ఆ చెట్టుకు 2 కాపరులు, ఒక చెట్టుకు 2 కాపరులు పనివారు, ఒక కుక్క కూడా పెట్టారు చూడండి. 1 కేజీ మామిడి పండు ₹1,00,000 పోతుంది. ఒక చెట్టు చుట్టూ 2 కాపలు, కుక్క కాపలుగా ఉంచారు చూడండి. ఆ విలువ ఎంత ఉంటుంది చూడండి. అంత విలువ, అంత విలువ కలిగిన విత్తనం నువ్వు భూమిలో వేసామనుకోండి. ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదు. ఆ విత్తనం విలువ 20,000 అనుకోండి. ఆ విత్తనం విలువ 20,000 అనుకోండి. ఆ విత్తనం విలువ ₹20,000 అయితే మీరు భూమిలో వేసిన తర్వాత టమాటాలు చెట్టు అయితే ఎలా ఉంటుంది? టమాటా చెట్టు అయితే ఎలా ఉంటుంది? విలువ తగ్గిపోదు. పోనీ అదే విత్తనము 20,000 గల విత్తనము సామాన్యమైన మామిడి టెంకాయతో ఎలా ఉంటుంది కదా? ఏదో ఎక్కడో ఉంటుంది. అంటే ఏదమ్మా ఒకటి వేస్తే ఒకటి వచ్చింది ఏంటి? ఈ భూమిలో ఒకటి వేస్తే ఒకటి వచ్చింది ఏమి అని మనం ఆలోచన చేస్తామా లేదా? అందుకంటారు దేవుడు ఏమంటాడంటే, ఈ భూమిలో ఏముంటుందంటే సత్యం ఉంటుందంట. ఏ విత్తనం వేసినా అదే విత్తనం మళ్ళా నీ చేతికి వస్తుందని బైబిల్ చెప్తున్న విషయం ప్రేమ దేవుడు ద్వారా. బైబిల్ చెప్తున్న విషయం చూడండి. అలాంటి మాటలు దేవుడు మన కోసం చెప్తాం చూడండి ప్రేమ దేవుని వల్ల. అంతేకాదు, చెట్టే కాదు, ఉదయం లేవగానే ఒక 6 గంటలకు, పావుదొక 6 గంటలకు మీరు లేచి ప్రకృతిని అలా చూశారనుకోండి. చిన్న చిన్న పిచ్చుకల అరుపులు, గాలుల శబ్దాలు మనకు వినపడుతూ ఉంటారు. ఇంకా బాగా చెప్పాలంటే సముద్రం కాడికి పోయామనుకోండి. ఆ సముద్రం చల్లని గాలి, ఆ సముద్రం ఘోష మనకు కనబడుతుంది చూడండి. ఇవన్నీ దేవుడు ఎందుకోసం పెట్టాడంటే తెలుసా? ఇందులో నేర్చుకోవాలని పాఠం పెట్టాడంట. వర్షము ఎలా పడుతుందో మీకు తెలుసు కదా. వర్షం ఎందుకు పడుతుందని కూడా మీకు తెలుసు. ఆ వర్షము కూడా మీరు పాఠం నేర్చుకోవాలని దేవుడు పెట్టాడంట దేవుడు. ఆ పిచ్చుకల యొక్క అరుపులో దేవుడు పాఠం పెట్టాడంట. నేర్చుకొని చెప్తుందంట మన దగ్గరికి వచ్చి. పెద్ద మనుషులు ఈ విధంగా అన్నారు. కాకిని చూపించి, కాకి ఏంటంటే కావు కావు అంటుందంట. కాకి దీనికి పెద్ద మనుషులు ఏమన్నారంటే, పెద్దవాళ్ళు, కాకి కావు కావు అంటుంది కదా, దీనికి అర్థం తెలుసా అన్నాడట. తెలియదండి అంటే, కావు కావు, ఈ భూమి నీది కావు, ఈ భార్య నీది కాదు. కావు కావు అంటే ఇదేనంట. కావురా కావురా, ఈ భూమి నీది కాదురా, ఈ అనుబంధం నీది కాదురా, ఈ వస్త్రాలు నీవి కావురా, ఈ భూములు నీవి కావురా, ఈ ఇండ్లు నీవి కావురా. కావు కావు అంటుందంట కాకి.
అంటే కాకి ఇలా చెప్పేవారు పెద్దవాళ్ళు మాట్లాడారంటే అది ఎంత లోతుగా ఉంటే మాట్లాడవచ్చు అండి. అందుకే దేవుడు అంటున్నాడు, మరి పిచ్చుక అరుపుల్లో ఒక పాఠం ఉంది, సముద్రం యొక్క ఘోషలో ఒక పాఠం ఉంది, అలాగే ఉరుముల యొక్క మెరుపులో కూడా ఒక ఘోష ఉందంట, ఒక పాఠం ఉందంట. అలా పాఠం చెప్పడానికి దేవుడు ఎంతగా ప్రయాసపడతారు తెలుసా? ప్రేమ దేవుని వల్ల అంతగా ప్రయాసపడతారు. చూడండి, అంతగా ప్రయాసపడతారు దేవుడు. ప్రకృతిని కలిగించింది దేవుడు. అనుభవించండి, పాలించండి అని చెప్పిన దేవుడు. అనుభవిస్తున్నాము, పాలిస్తున్నాం. కానీ అనుభవించిన మనము, పాలిస్తున్న మనము ఈ భూమిని ఇచ్చిన దేవుని గురించి మాత్రం ఎవరు గొప్పగా చెప్పలేకపోతుంది. చూడండి, భూమిని అనుభవిస్తున్నామా? గాలిని, ఎండను అన్ని అనుభవిస్తున్నాం. కానీ ఆయన గురించి గొప్పగా మనం చెప్తామా? చెప్పం. చూడండి మన దేవుని వల్ల. ఎందుకంటే దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట, ఇది మీరు పాఠాలు నేర్చుకోవాలి. ఎక్కడైతే ఈ ప్రపంచం మూల పాఠాలుగా చెప్పాలని అనుకుంటుందో ఇది మర్చిపోతుంది, మర్చిపోతుంది, మర్చిపోతుంది అంటారు. చల్లని ఈదురుగాలతో వర్షాలు పడతాయంటారు వాతావరణ కేంద్రం కదా. భయంకరమైన ఎండలు వస్తాయని వాతావరణ కేంద్రం చెప్తుంది. ఏంటి అయ్యాలి? ఇది పాఠాలంట, మూల పాఠాలంట. ఇలాంటి మూల పాఠాల నుండి దేవుడు ఒకరి విషయం మనకు చెబుతున్నారు. దేవుని మొదగా ఏమని చెప్తున్నాడంటే, మూల పాఠాలు మర్చిపోయిన దైవ స్వరూపాలు నా పాఠమే కాదు, నా గురించి మీరు మర్చిపోయారా అనే విధంగా మాట్లాడుకొచ్చింది దేవుని మొదగా. అందుకే సామెత గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెత గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. సామెత గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. జాగ్రత్తగా చూద్దాం. 20వ అధ్యాయము 27వ వచనము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములు అన్నీ శోధించును. ఒక మాట కనబడుతుంది. ఎందుకు నీ దేహంలో ఆత్మ ఎందుకు ఉంచాడు తెలుసా? ఇది ఒక పాఠం అంట. నీ శరీరంలో ఆత్మ ఎందుకుందంటే ఒక పాఠం అంట. ఎందుకోసం ఉందంటే ఆయన కోసమే నువ్వు ఆయన కోసమే నువ్వు బ్రతకాలి అని. మనం ఏమంటాము? దేవా, ఈ దినము చూడక ఎందరో రాలిపోయారు, మాకు మాత్రం ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్నిచ్చావు అని మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా. తెలియజేస్తాం. ఎలా అంటే, దేవా, ఈ రోజు మా యొక్క దేహములో నువ్వు పెట్టిన దీపము ఆరిపోకుండా ఉందంటే అది నీ గొప్పతనం. అందుకంటున్నాడు, నరుని ఆత్మట యెహోవా పెట్టిన దీపము అంటున్నాడు. చూడండి దేవుని వల్ల నరుని ఆత్మ ఎలాంటిదంట? దేవుడు పెట్టిన దీపము అంటున్నాడు. చూడండి, ఎందుకోసం పెట్టాడంటే ఇవి చూడడానికి. ఎందుకోసం పెట్టారంటే ఇవి తెలుసుకోవడానికి. ఎందుకోసం పెట్టారంటే ఆయన పాఠాల్లో మర్చిపోకుండా బతకడానికి పెట్టాడట. ఆయన పాఠాలను మర్చిపోకుండా ఉండటానికి నీ యొక్క దేహంలో ఈ ఆత్మను ఉంచాలంటే దేవుని వల్ల. కొన్ని మర్చిపోతున్నాం అనుకోండి, ఈ ఆత్మ ఏమైపోతుంది? ఈ దేహంలో ఉండకుండా పోతుంది. పోదా అంటే ఖచ్చితంగా పోతుంది. కానీ పోయేంత వరకు మనం తెచ్చుకోకూడదు అంటున్నాను నేను. పోయేంత వరకు మనము తెచ్చుకోకూడదు దేవుని వల్ల. అందుకంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట, అది అంతరంగములన్నీ శోధించును. ఈ ఆత్మ ఉందని తెలుసా? ఇది అంతరంగములన్నీ శోధిస్తుందంట. శోధించడం అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు కొంతమంది ఏదైనా అవసరం కావాలంటే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తారు. పరిశోధన. మనలో ఉన్న ఆత్మ ఈ ప్రకృతినంతా శోధిస్తుందట. శోధించదా? ఖచ్చితంగా శోధిస్తుంది. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, కళ్ళు మూసుకున్న తర్వాత నేను కళ్ళు మూసుకుని నాకు ఒక చేతికి ఒక గుడ్డు ఇచ్చాను అనుకోండి. సార్ ఇది ఏమో చూడండి సార్ నాకు ఇస్తే నేను కళ్ళు మూసుకొని తగ్గి అమ్మ ఏదో గుండ్రంగా ఉందమ్మా అని అంటాను. నేను గుండ్రంగా చెప్పింది నా చెయ్యా, నా మనసా? మనసు అంటే ఆత్మ. అదే మనోనేత్రం.
ఆ మనోనేత్రములను వెలిగించడానికి నీ దేహంలో నరుని ఆత్మ పెట్టానంటే దేవునితో ప్రేమ దేవుని వల్ల దేవుడు పెట్టానంట చూడండి. అందుకే మనం మర్చిపోతున్నాం, మనము దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోతున్నాం. కాబట్టి నీలో ఉన్న ఈ యొక్క ఆత్మ, నీలో ఉన్న ఈ యొక్క నరుని దీపం అనేది అది నేను ఏం చేసిన తెలుసా, శోధించే విధంగా చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇంకా మీకు బాగా అర్థం కానీ చెప్తాను నేను. మీకు అందరూ తెలుసు అనుకుంటా, నిమ్మకాయ అలా పిండామనుకున్న వాసన వస్తుందా లేదా? వస్తుందా? మనకు కనపడకుండా పిండారు అనుకోండి, ఇది తొందర ఏమంటారు మీరు? నిమ్మకాయ వాసన వస్తుంది అంటారా అన్నదా? తిరువాతకేస్తే బిర్యానీ వాసన వస్తే అంటామా లేదా? అంటాం కదా, ఖచ్చితంగా అంటాం. అంటే ఏం శోధిస్తున్నట్టు నీ అంతరంగంలో నీ ఆత్మ శోధిస్తుంది. శోధించడం లేదా కదా? ఇది ఏ కలరు? ముదురాకు పచ్చ కలర్. ఇప్పుడు శోధించింది ఏది? నీ కళ్ళ, నీ అంతరంగంలో నరులు పెట్టిన దీపము. ఆ దీపము శోధించింది కాబట్టి ఇది అంగి, ఇది ముదురాకు పచ్చ కలర్లో ఉంది అంటారు చూడండి. అది అంటే ఈ నీలో ఉన్న ఈ ఆత్మ అన్ని శోధిస్తుందంట. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది ఉపయోగపడేది, ఏది ఉపయోగపడదని నీలో ఉన్న ఆత్మ శోధిస్తుందట. శోధించదా? శోధిస్తుంది. ఇంకొక నెలైతే పండగ వస్తుంది. ఏ పండగ? డిసెంబర్ 25. మనం ఎన్ని శోధనలు చేస్తాం తెలుసా? అన్ని శోధనలు చేస్తాం. మనం ఈ రంగే కావాలి నాకు అని ఎన్ని షాపులు తిరుగుతాం మనం. ఆ రంగు వచ్చేంత వరకు మనం చూపెట్టు 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 అని లేదా ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? ఈరోజు ఈ ఊళ్ళో ఒక పెద్ద షాప్ ఉంది, మంచి షాప్, తిమ్మోజీ షాప్, శ్రీనివాస క్లాస్ స్టోర్ అంటారు. ఈ ఆత్మకూరు వదిలిపెట్టి, కొత్తకోట వదిలిపెట్టి, గద్వాలు వదిలిపెట్టి కర్నూలుకు అందరికీ వెళ్తారు బట్టలకే. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ బాగలేవంట, వాళ్ళకి ఏం కావాలి? కొత్తది కావాలంట. కొత్తదని ఎలా వచ్చింది? గుర్తుకొచ్చింది శోధన. నువ్వు శోధిస్తున్నావు. అందుకంటే దేవుడు ఎవరే నువ్వు శోధిస్తున్నావు. నీలో ఉన్న ఈ ఆత్మ నిన్ను శోధిస్తుంది, నిన్ను పరిశీలన చేస్తుంది, నిన్ను పరిశీలన చేస్తుంది. ఏది కావాలో ఏది వద్దో నీ ఆత్మ నీకు చెబుతుంటే, మరి ఈ దేవుడు ఈ సృష్టిలో పెట్టిన ప్రతి దాన్ని శోధించడం అది మంచిది కాదా? శోధించాలి. శోధించే విధంగా ఉన్నామా? లేమని శోధించే విధంగా లేము. మరి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఎలా బ్రతుకుదామో దాని గురించి మాత్రం శోధన ఉంది. దేవుడు అదేం చెప్పాడు దేవుని వల్ల. అలా అంటూ పౌలు గారి ఒక మాట రాయిస్తచ్చు, నేను ఇలా ఉండొద్దని. ఎందుకంటే ఒకరోజు శోధనలో ఉన్న మీరందరూ, అంటే ఆత్మ శోధిస్తుంది కదా, మరి ఆత్మ శోధన మీరు అలా ఉంటారు, ఒకరోజు తీర్పుకు వెళ్ళిపోతారు. ఆ తీర్పుకు వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ప్రేమ దేవుని వలన. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు జాగ్రత్తగా మనం చూద్దాం. ఏంటంట? మీ మనోనేత్రములో ఏంటట? మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన పిలిచిన పిలుపు వలననే నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల ఆయన శ్వాసం యొక్క మహిమాశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రిని తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటూ దేవుని వల్ల. ఒక సంఘము కాపరి విధంగా అంటున్నట, ఓ ఎఫెసీయుల సంఘస్థులారా, మీకు పిలిచిన పిలుపు ఎలాంటిది తెలుసు కదా? అంటే తెలుసు. ఏంటిది తెలుసు అంటే, ఆయన గుణాతిశయులను ప్రచురము చేయు నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్న రాజులను, యాజకులను, ఒక ప్రత్యేకమైన వంశం అని మనం అంటాం. అలాగే దేవుడు అంటున్నాడు ఇప్పుడు. ఆయన ఏమంటుందంటే, మీరు పిలిచిన పిలుపుకు తగిన రీతిగా మీరు బ్రతకాలి. ఈ విధంగా తగిన రీతిగా మీరు బ్రతకాలి. అందుకోసం మీ మనోనేత్రములు వెలిగించుకోండి.
ఏం కావాలంట? మనోనేత్రం వెలిగించుకోవాలంట. ఆయన వెలిగించుకున్నప్పుడు ఆయన స్వాస్థ్యం ఎలాంటిదో, ఆయన గుణగణాలు ఎలాంటివో, ఆయన యొక్క మహిమ ఐశ్వర్యం ఎలాంటిదో అది మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలని మేము ఏం చేస్తున్నాం తెలుసా? ఓ ఎఫెసులో ఉన్న సంఘస్థులారా, మీ గురించి మేము ప్రార్థనలు చేస్తున్నామా అంటారంట ప్రేమ దేవుడు ఉన్నారు పౌలుగా. అలా అనాలా? ఖచ్చితంగా అనాల్సిందే దైవ సేవకుడు. మనం అంటున్నారా అంటే అది అన్నప్పుడు దేవుని వల్ల వినాలి, వెళ్ళిపోవాలి, కానుకలు వేయాలి, వెళ్ళిపోవాలి. మీ ఆత్మ మిమ్మల్ని పరిశీలన చేస్తుంది, మీ ఆత్మ మీద ఒక రోజు దోషారోపణ చేస్తుందని చెప్పాలంట. చెప్పడానికి దేవుడు నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము అంటున్న దేవుని వల్ల పెట్టిన ఆత్మ నేను శోధిస్తుంది తెలుసా? మనం శోధిస్తుందంటే ప్రేమ దేవుడు ఆ శోధన గురించి చెబుతున్నాడు. నువ్వు ఏదన్నా శోధిస్తే ఆయన గురించే శోధన చేయి. దేని గురించి? ఆయన తత్వం ఎలాంటిది, ఆయన మాట ఎలాంటిది, ఆయన ఆలోచన ఎలాంటిది, ఆయన గొప్పతనం ఎలాంటిదని ఈ ఆత్మ ఆయన గురించి శోధించాలట. శోధించాలా? ఆయన గురించే శోధించాలట ఈ ఆత్మ. మనం శోధిస్తుందా అడుగుతున్నాను, శోధిస్తుందా? శోధిస్తుందా అంటే కానీ అంటే చాలా మంది అంటారంట నీ జీవితం బాగలేదు అని. గాని అంటే నీ జీవితం బాగలేదు అని చెప్పడం మనకు చూస్తున్నాం బ్రహ్మ దేవుని వల్ల. అలా ఉండకూడదు. మీలో ఉన్న ఈ యొక్క ఆత్మ సామాన్యమైనది కాదు తెలుసా అని దేవుడు చెబుతూ మీ గురించి మేము ప్రార్థన చేస్తున్న ఎఫెసులో ఉన్న సంఘస్థులారా అని పౌలు గారు గుర్తు చేస్తున్నప్పుడు దేవుని వల్ల. చాలా మంది సంఘ సేవకులు సంఘం గురించి ప్రార్థన చేస్తారంటారా, చేయరంటారా? చేస్తారా? ఎలా ఉండాలని చేయాలని చెప్తారు చెప్పండి. ఎలా ఉండాలని? వాళ్ళు బాగుండాలని కదా. ఎవరైనా సరే ఏ పాస్టర్ నాశనం కావాలని ఎవరైనా కోరుకుంటాడా? ఏ పాస్టర్ కోరుకోరు. చూడండి, ఎందుకు కోరుకోడు అని అంటే తనలో ఉన్న ఆత్మ శోధిస్తుంది. అలా శోధించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకరోజు దేవుని ఎదుట నిలబడవలసి వస్తుంది. కాబట్టి ఏ పాస్టర్ కాదు, ఏ సంఘ కాపరి సంఘము పాడు కావాలని, సంఘంలో విశ్వాసులు పాడు కావాలని ఏ ఒక్కరు కోరుకోరు, బాగుండాలని కోరుకుంటారు. అదే పౌలు గారు గుర్తు చేస్తున్నప్పుడు దేవుని వల్ల అదే పౌలు గారు గుర్తు చేస్తున్నారు. చూడండి, అలాంటి మాట మరొక మాటకు మీకు చూపెట్టాలని ఆశపడుతున్నా. ఏ మాట అయితే హెచ్చరికంగా ప్రేమపూర్వకంగా చెబుతున్నాడో అదే పౌలు గారు కొలిసిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మరొక మాటను అంటారు. చూడండి దేవుని వల్ల చూద్దాం ఒకసారి. కొలిసిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. ఆయన అనుసరింపక మనసుల ఇష్టానుసారముగా నడుచుకున్న వారమైతే ఈ లోక సంబంధమైన మూల పాటలను అనుసరించి మోసకరమైన తత్వజ్ఞానం, నిరార్థకమైన తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవు వాడేవాడు ఇందునేమో. చూడండి చెప్తుంది, ఏమని చెప్తుంది పౌలు గారు అంటే ఒక మాట చెప్తుంది ప్రేమ దేవుని వల్ల మనకు వాక్యం. అంటే ఆయన అనుసరి